కాబట్టి మరి సన్న బియ్యం తినాలి, మా పేదింటి బిడ్డలు కడుపు నిండా అని ముఖ్యమంత్రి గారు సన్న బియ్యం 10 ఏళ్ల రేషన్ కార్డులే రాలే, ఇవాళ అడిగిన వాళ్ళకి అందరికీ రేషన్ కార్డులు. అదేవిధంగా ఇళ్లలో ఒకప్పుడైతే కరెంటు బిల్లు కట్టకుంటే కరెంటు కట్టేది, ఈరోజు 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ. ఇవాళ ఆపతున్నది, ఇక్కడికి వచ్చిరు మీరు మీటింగ్ అంటే బస్ ఫ్రీ ఉండగట్టి రాగలిగినరు. అదేవిధంగా మళ్ళీ ఏదో ఒక్కటి ఆపత వస్తుంది, ఎక్కడి నుంచైనా ఫోన్ వస్తుంది, చేతిలో చిల్లి గవ్వ ఉండదు, కానీ బస్సు ఎక్కితే ఈ బస్సు తీసుకుపోయి మనం ఎక్కడంటే అక్కడ దిగుతారు. బస్సే కాదు, బస్సులలో ఎక్కడే కాదు, బస్సులకు ఓనర్లను చేసిన పరిస్థితి ఈరోజు మన ప్రభుత్వాన్ని. మీరు ఆలోచించండి వాస్తవంగా ఏం జరుగుతుంది. ఇవాళ మగవాళ్ళు బ్యాంకుల కాడికి పోతే రూపాయి పుడతలేదు, కానీ మా అక్కలు మీరు పోతే లోన్లు ఇవ్వడానికి బ్యాంకర్లు వస్తారా లేదా? బ్యాంకర్స్ వస్తున్నారు, వాళ్ళకు నమ్మకం ఏర్పడ్డది, వీళ్లకు గవర్నమెంట్ సపోర్ట్ సంపూర్ణంగా ఉంది, ముఖ్యమంత్రి గారి సపోర్ట్ సంపూర్ణంగా ఉంది, ఖచ్చితంగా వీళ్ళు తీసుకున్నవన్నీ రీపేమెంట్ చేస్తూ ఉన్నారని. కాబట్టి మీరందరూ ఉన్నతంగా ఎదగాలనేదే మా అందరి కోరిక. మీకు నచ్చింది కొనుక్కోవడానికి మీ చేతిలో 4 రూపాయలు ఉండాలి, మనకు నచ్చిన తిండి తినడానికి మన చేతిలో 4 రూపాయలు ఉండాలి, మన నచ్చిన విధంగా కావాల్సిన విధంగా పిల్లలకు మంచి చదువులు చెప్పాలంటే చేతిలో 4 రూపాయలు ఉండాలి. ఈ 4 రూపాయలు ఎట్లా అయితే ఆదా అవుతుందని ఆలోచించి రకరకాల పథకాలను కూడా తీసుకొచ్చి ఇవాళ ఉచిత పథకాలలో కూడా మీకు లాభం చేసేటువంటి కార్యక్రమాన్ని మన ప్రభుత్వం చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 29వ తారీఖు నాడు మరి గిన్నీస్ బుక్లో మన తెలంగాణలో ఆడుతున్నటువంటి మన బతుకమ్మ చరిత్రను ఎక్కించాలని ముఖ్యమంత్రి గారు మరి ఎంతో పట్టుదలతో ఉన్నారు. జూపల్లి కృష్ణారావు గారు, కొండా సురేఖక్క గారు, మరి వాళ్ళందరూ కూడా మన మహిళా శాఖకు ముఖ్యంగా మన ఎస్ఎస్జి గ్రూప్స్కు బాధ్యత ఇవ్వడం జరిగింది. మనం అందరం కూడా ఆ గిన్నీస్ బుక్ రికార్డులలో మనమే మన ఫేస్లన్నీ కనబడాలి, మన మహిళా సంఘాల చరిత్ర అలా లిఖించబడే విధంగా మన సంస్కృతిని మన బతుకమ్మను చూపిస్తూ మన మహిళల